అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి కమెంట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఘనమైన విజయాలు మీ అందరికీ ప్రభు దయచేదురుగాక. ఎక్కడైతే మనం కన్నీరు కార్చామో, ఎక్కడైతే ఓడిపోయామో ఆ స్థలంలోనే ప్రభు మనల్ని హెచ్చించగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మన జీవితంలో అన్ని ద్వారాలు మూయబడినప్పుడు, అందరూ చేతులు ఎత్తేసినప్పుడు, ఎవ్వరూ మనకి ప్రోత్సాహంగా లేనప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంక ఈ రోజుతో నా జీవితం అయిపోయింది, ఇంక ఈ రాత్రితో నా జీవితం ముగించబడింది, ఇంక నేను రేపు చూడలేను, ఇంక అయిపోయింది ఇక్కడతో, ఇదే నా చివరి రోజు, ఇదే నా చివరి నెల, ఇదే నా చివరి రాత్రి అని చాలాసార్లు మనం ఎన్నో అనుకున్నాం. కానీ దేవుని మహాకృప ఆయన తన బలిష్టమైన రెక్కల చాటును మరుగుపరుచుకొని ఈ నేటి దినం వరకు మనల్ని క్షేమంగా ఉంచారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సన్నివేశమే, ఇలాంటి సిచ్యువేషనే నా వృత్తిలో కూడా వచ్చింది. 2014 జనవరి 13 వైద్యులు ఎప్పుడైతే నేను బ్రతకనని చెప్పారో, నాకు అక్యూట్ మైలాయిడ్ లుకేమియా బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసిందో, వైద్యులు నా చేతితో ఒక సంతకాన్ని పెట్టించుకున్నారు. నేను చనిపోతే హాస్పిటల్కి కానీ వైద్యులు కానీ ఎట్లాంటి సంబంధం లేదని ఇదే చేతులతో సంతకం పెట్టినప్పుడు, మా తల్లి నా దగ్గరికి వచ్చినప్పుడు మా తల్లి చేతులు పట్టుకొని ఎంత ఏడ్చానో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నాకు ఇష్టమైన ఫోటో మా తల్లిగారికి చూపించి అంటున్నాను, మమ్మీ నేను చనిపోయిన తర్వాత ఈ ఫోటోని ఫ్రేమ్ చేసి పెట్టండి, నాకు 60-70 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు కదా, ఇవన్నీ చేస్తే మీరు అప్పుల పాలు అయిపోతారు, వెనకాల 2 చెల్లెళ్ళు ఉన్నారు, అయ్యా వారి వివాహాలు చేయాలి, ఈ శ్రమ ఎంత మీకు వద్దు, నన్ను కాకినాడ తీసుకెళ్ళిపోతాను, నా గదిలో పడి చనిపోతాను, నేను చనిపోతే మీరు నా మీద పడి ఏడుస్తారా, నేను చనిపోతే నా స్నేహితులందరూ నన్ను ర్యాలీగా శ్మశానానికి తీసుకెళ్తారా, నేను చనిపోతే నా సంఘం నా మీద పడి ఏడుస్తుందా, ఎన్ని తలంపులంటే ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే మా తల్లిగారు నాకు దేవుని వాక్యం చేత నన్ను ధైర్యపరిచారు. చిన్నప్పుడు మా సండే స్కూల్లో 91వ కీర్తన మాకు అప్పచెప్పమని కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావాలని 91వ కీర్తన అంతా బట్టి పట్టేశాను. నాకు దేవుని వాక్యంలో వచ్చిన మొదటి వాక్య భాగం అదే. ఆ రోజు నా హృదయాన్ని దేవుడు ధైర్యపరచడానికి ఆ లేఖనాల్ని, లేకపోతే ఆ వాక్యాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగము 91వ కీర్తన 14వ మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రభు పాదాల మీద పడి ఆడవాలనిపించింది. అయ్యా ఎందుకో తెలుసా, ప్రభా నిన్ను ప్రేమిస్తే ఏదైనా తప్పించగలిగిన దేవుడువా అంటే ఎస్, మన ప్రభుని ప్రేమిస్తే చాలు, ఎంత భయంకరమైన అపాయమైన, ఎంత మరణకర పరిస్థితి అయినా నా ప్రభు తప్పించగలిగిన దేవుడు. ఈ మాట పదే పదే చదవడం ప్రారంభించాను. అందరూ చేతులు ఎత్తేశారు, కానీ నా చేతులు ప్రభు పట్టుకున్నారు. అన్ని ద్వారాలు మూయబడ్డాయి. నా యేసే నా కోసం నూతన ద్వారాన్ని ప్రభు తెరిచారు. దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని గొప్ప కార్యాల. ఆ రోజు నేను అనుకున్నాను, ఈ రోజుతో, లేకపోతే ఈ నెలతో, ఈ రాత్రితో ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంక నేను భవిష్యత్తును చూడలేను, ఇంకా నా జీవితంలో ఇంకేమీ లేదు, నేను ఒక ఫోటోకి మిగిలిపోతాను, నేను మా కుటుంబంలో ఇంకా నేను ఉండనేమో, ఇంకా మా ఇంట్లో మా తల్లిదండ్రులకి 2 పిల్లలేమో, ఇంకా నా జీవితం అయిపోయిందేమో అనుకున్నాను. కానీ నా జీవితం అక్కడ తవ్వలేదు. దేవుడు ఒక నూతన ప్రారంభాన్ని నా జీవితానికి అనుగ్రహించాడు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, ప్రభు మీకు కూడా ఒక నూతన ప్రారంభాన్ని ప్రభు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రాత్రితో అయిపోయింది నా జీవితం, ఈ నెలతో అయిపోయింది నా జీవితం, లేకపోతే నా కుటుంబ పరిస్థితి అయిపోయిందని అనుకుంటున్నామో, నా 2 చేతులు జోడించి చెప్తున్నానయ్యా, అది ముగించబడలేదు. నూతన ప్రారంభాన్ని నా ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు విడిపించడమే కాదు, ఎక్కడైతే నేను పడిపోయానో, ఎక్కడైతే మేము కన్నీరు కార్చామో, ఎక్కడైతే మేము ఓడిపోయామో అదే స్థలంలో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఈరోజు ఘనమైన పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నేను అంటున్నాను కదా, దేవుడు మీ అన్ని స్థితులు చూస్తున్నాడు, మీ కన్నీటిని చూస్తున్నాడు, మీ వేదన, మీ రోదనను చూస్తున్నాడు, మీ అప్పుల సమస్యను చూస్తున్నాడు. ఈ రోజుతో అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, అయ్యో ఉరిపోసుకొని చనిపోదామని, నదిలోకి దూకి చనిపోదామని, సముద్రంలో దూకి చనిపోదామని, విషం తాగి చనిపోదామని, కుటుంబం అంతా చనిపోదామని, ఇలాంటి తలంపులేం పెట్టుకొద్దయ్యా. నీ జీవితమే ముగించబడదు. దేవుడు నూతన ద్వారా నీ కోసం తెరబోతా ఉన్నాడు. అదే ధైర్యంతో నేను కూడా బ్రతికాను. ఈరోజు 2025 సంవత్సరం ప్రభు కోసం నిలబడే కృపను దేవుడిచ్చాడు, మీకు కూడా ఇవ్వబోతున్నాడు. God bless you. Praise the Lord.